అనంతపురం రైతు ధరలు లేక పంట నష్టపోయి జీవితంపై ఆశ పోగొట్టుకొని ఇబ్బందుల్లో పడుతూ ఉన్నాడు అని స్పష్టంగా చెప్పాం. ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలుగా చెప్పబడే వాళ్ళు మేము అరటి కొంటా ఉన్నాం, అవి కొంటా ఉన్నాం, 7,000 10,000 అని చెప్పి చివరికి ₹1 పెట్టి కూడా కొనలేని పరిస్థితిని నేను చూస్తూ ఉన్నాను. దానికి పర్యవసానమే ఈ రోజున నాగలింగం యొక్క ఆత్మహత్య. ఇది డెఫినెట్గా వ్యవసాయ రంగం మీద ఉన్న నిర్లక్ష్యంతో ప్రభుత్వం చేసిన హత్యగానే నేను భావిస్తాను. ప్రభుత్వం ఈ హత్యకు బాధ్యత వహించాల్సింది ప్రభుత్వం. అసలు 8 గంటలకే ఆఖరికి పోస్ట్ మార్టాలు చేసి వాళ్ళని బెదిరించి ఆఖరికి జనాలు నెట్టి వాళ్ళని బాడీని పంపించేసి అంత అవసరం ఏమొచ్చిందో కూడా నాకేం అర్థం కావడంలే. సమస్యని కప్పిపుచ్చితే కప్పిపుచ్చుకుంటుందంటే అన్నట్టు పొరపాటు. నిజాన్ని ఎవరు కూడా దాచిపెట్టలేరు. ఈ రోజున నాగలింగం చనిపోయింది ఒక వాస్తవం. దానికి కారణం కూడా అరటిలో ధర ఫెయిల్యూర్ కావడమే కారణం. నేను ఒక పేపర్లో చూశాను, అరటికాయ వ్యాపారి అతను రమ్మని చెప్తా ఉండే అందరినీ వాళ్ళ పొలంలోకి. ఆ కొండగట్టున ఉన్న 2.5-3 ఎకరాల పొలంలో అరటి వేసినాడు. అట్లే వాళ్ళ భాగానికి వచ్చే 90 సెంట్లో ఎంత, అది కూడా నాకు తెలిసిన వాళ్ళు దాన్ని ఇంకో మభ్యపుచ్చే కార్యక్రమం. ఇదేదో అరటి రైతు ఆత్మహత్య అని చెప్పడం లే. వాళ్ళు అరటి వ్యాపారి ఆత్మహత్య అని చెప్పి ప్రయత్నం చేస్తారు. అంటే మేమంతా చూసుకుంటాం అంటే వాళ్ళ నాయన కంటే బాగా చూసుకుంటారా? వాళ్ళ అమ్మ కంటే బాగా చూసుకుంటారా? కనుక ఇవన్నీ కూడా మాటలు. ఏం చేస్తున్నామని చెప్పకుండా అడిగితే పోలీసు వాళ్ళే మా డ్యూటీ మేము చేసినామంటా ఉన్నారు. అసలు 6 గంటలకు పోస్ట్ మార్టం చేసే డ్యూటీ ఏందో నాకు ఇంతవరకు అర్థం కావడంలే. 6-7 గంటలకు పోస్ట్ మార్టం చేసి పంపించి బలవంతంగా బండెక్కించి పంపించి ఇటువంటి వాటిని చూస్తూ ఊరుకోవడానికి ప్రపంచం సిద్ధంగా లేదనే విషయం గమనించుకోవాలి. వీళ్ళు ఆఖరికి అడుగుతూ ఉన్నాం మేము, అయ్యా రైట్గా ఆడట్లేదు. నిన్న కూడా ఆయన మాట్లాడు మంత్రి, మేము కొంటామని. కొనాలి కదా. ఇంతవరకు 1 కేజీ అరటికాయ కొనలే. నాగలింగం చనిపోయాడు. కనీసం సానుభూతి లేకుండా కనీసం ఆఖరికి రైతు ఏదో వ్యసనాలతో పోలే వ్యవసాయం చేసి చనిపోయాడు ఈ రోజున. కనుక ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రభుత్వానికి కరెక్ట్ కాదు, ఎవరికి కరెక్ట్ కాదు. కనీసం చూసుకుందాం, మొహం చూసుకుందామన్నా కూడా అవకాశం లేకుండా చేశారు. వీళ్ళకన్నిటికీ మమ్మల్ని చూస్తే వీళ్ళకి బెదురు ఉంటుంది. మేము గొడవ చేసేకి రాలే ఈరోజు శవం దగ్గర. అరే రైతు చనిపోయాడు చూసొద్దాం మా నాగలింగం అని వచ్చాయి ఇక్కడికి. నేను అప్పటికే లేదు, అప్పటికే దాంట్లో అంబులెన్స్ వేసి పంపించినారంట. రైతులు ఊరికే ఉంటారా? కనుక ఇది నేను ఈ యాటిట్యూడ్నే ఖండిస్తూ ఉన్నా. చేత అయితే మీకు శక్తి ఉంటే రైతుకు సాయం చేయండి. ఇంకొకరు ఈ విధంగా ఉండకుండా రైతులు నేను కోరుకుంటా ఉన్నా, మీరు ప్రాణాలు తీసుకోబాకండి. ప్రాణం పోతే మళ్ళా రాదు. ఈ ప్రభుత్వంతో కొట్లాడదాం, మన బాగు కోసం, మన మేలు కోసం మనం నిలబడదాం. అంతేగాని ఇటువంటి పనులు చేయబాక నేను అసలు సవినయంగా కోరుకుంటా. నమస్కారం పెట్టి రైతులందరికీ కూడా. ప్రభుత్వంకి యాటిట్యూడే బాగలేదు. ఇదేంటంటే ఆఖరికి దీన్ని ఏదో దాన్ని కప్పిపుచ్చేసారు. ఇప్పుడే పిల్లలు మాట్లాడుతూ ఉన్నారు. 4-5 రోజులు శవాలు ఇక్కడ పడిపోయిన కాలాన్ని చూశారు. చివరికి SC ST బాడీలకైతే దిక్కు లేకుండా పరిస్థితి చూసాము ఇక్కడ. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా దీని యొక్క ఇంటెన్షన్ ఏదో ప్రభుత్వం చెప్పాల్సిందే. అసలు నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. 8 o'clock కల్లా బాడీని అసలు కూడా ప్యాక్ చేసి పంపించేసేసి నిజంగా నేను చాలా బాధపడతా ఉన్నా. ఇంత ఇన్హ్యూమన్గా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు. ఏదో మనిషి చనిపోతే కాంపెన్సేషన్ ఇచ్చినాం, లేకుంటే మేము చదివిస్తాం, లేకుంటే ఇంకోటి చేస్తాం, ఓకే, అది సెకండ్ పార్ట్. అది కనీసం మానవత్వంతో రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది. గొడవ చేసే వాళ్ళమైతే అప్పుడే గొడవ చేసేవాళ్ళం. గొడవ కోసం రాలే, పోయిన ప్రాణాన్ని అట్లాగే పోయిన మనిషిని చూసిపోదామని వచ్చినాం. పొద్దున్నే లేచి హాస్పిటల్ వర్గాలు కూడా మాట్లాడతాయి. ఆఖరికి నాకు వాళ్ళు రేపు పొద్దున్న సమాధానం చెప్పాలి. రేపు అన్ని సేవలకి వాళ్ళు 6 గంటలకే చేయాలి వాళ్ళు ఆఖరికి. కనుక చాలా బాధాకరంగా ఉంది. బాధేస్తూ ఉంది నాకు. ఇటువంటి యాటిట్యూడ్ మంచిది కాదు ఎవరికైనా సరే.
రైతుకి ఏం చేస్తాం చెప్పరు. అసలుకి ఆ సంసారం ఏంది? మేము చదివిస్తాం. చదివించండి, ఎవరొద్దన్నారు? మీ యొక్క పాప ఫలితమే కదా ఇది, మీరు చేసిన తప్పుల వల్లనే కదా ఇది జరిగేది. రైతును పట్టించుకోకపోయిన పాపమే కదా ఇది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా అధికారులను కోరుతా ఉన్నా, అందరూ అధికార పక్షాలను కోరుతా ఉన్నా, నేను డోంట్ బిహేవ్ లైక్ ఏ ఇన్హ్యూమన్. మానవత్వంతో పరిస్థితి అసలుకి వాళ్ళు చూసుకుంటారు ఆ విషయాలని. ఆ ఊరు పల్లెలలో వాళ్ళు చూస్తారు, మేము పోయి ఎల్లుట్లో పోయేస్తాం. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా ఆఖరికి మీ యొక్క పాపపుణ్యాల అకౌంట్లో మీకు ఇవన్నీ రాసుకోబడతాయి.